వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ నేను మళ్ళీ బేగం బజార్కి వచ్చా. సో గోల్డ్ రేట్ నిన్నటికి ఇవాళకి దాదాపు 385 రూపాయలు పెరిగింది. అంటే 1,32,000 చిల్లర పలుకుతుంది ప్యూర్ 24 క్యారెట్స్ గోల్డ్. సో గోల్డ్ రేట్ ఇంటే అమ్మో కొంచెం తగ్గితే కొంచెం కదా అని ఆలోచిస్తున్నారు కదా, కానీ అట్లాంటి ఆలోచన ఏమీ లేకుండా ఎప్పుడు షాప్ తీస్తే అప్పుడు కొనాల్సిందే, ఇంకా రేటు పెరుగుతుందేమో అని భయంతో వచ్చే వాళ్ళ సంఖ్య ప్రతిరోజు పెరుగుతుంది. ప్రజెంట్ ఒక్కసారి బేగం బజార్ దగ్గర క్యూ లైన్ చూస్తే మీకు అర్థమవుతుంది. గోల్డ్ కొనడానికి వచ్చారా? గోల్డ్ కొనడానికి వచ్చాను. మాది కలవకుర్తి, ఒంగూరు మండల్ కలవకుర్తి. ఒంగోలు నుంచి హైదరాబాద్, ఒంగూరు కలవకుర్తి. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చాను మార్నింగ్. ఎన్ని గంటలకు వచ్చారు పొద్దున? నేను మార్నింగ్ 9:30 అట్లా అయింది. ఎందుకు ఇక్కడ స్పెషల్ ఏమైనా గోల్డ్? స్పెషల్ అనే చెప్తేనే కొద్దిగా హోల్సేల్ రేట్ అన్నట్టుగా, కొద్దిగా ఊర్లలో ఎక్కువ పడుతుంది అన్నట్టుగా ఇక్కడ వచ్చాను. తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి రమ్మని చెప్తే వచ్చాను. దాదాపు ఒక 2 hours అవుతుంది నేను వచ్చి. సో క్యాష్ పట్టుకొని వచ్చారు. ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమి నడవన్నందుకే మేము క్యాష్ తీసుకొని వచ్చాం. ఇంకా బాగా పెరిగిపోయేటట్టుంది. 2 lakhs అట్లా దాటుతుందేమో, మళ్ళీ కొనలేము మనం, మధ్యతరగతి వాళ్ళం. అందుకనే కొందామనే వచ్చింది. ఫ్యూచర్ లో మళ్ళీ మనకు పనికొస్తుంది. అంతే. షౌరీష్ ఎంజిఎల్ ఇక్కడ సిటీలో ఎల్బీ నగర్ అవతల. ఎల్బీ నగర్ నుంచి బేగం బజార్ వచ్చారు. పొద్దున ఎప్పుడు వచ్చారు? నిన్న వస్తే లైన్ చూసి వెళ్ళిపోయాను. నిన్న 3 hours నిలబడి వెళ్ళిపోయాను. 3 గంటలు. ఇంకా 1 hour అవుతుంది. ఏం 3 అవుతుంది అంటున్నారుగా. ఇవాళ నిన్న 132 చిల్లర ఎంత చెప్పారు, మరి ఇవాళ ఎంత ఉందో తెలియదు. మామూలు మార్కెట్ని బట్టి చెప్తారంట, షేర్ మార్కెట్ బట్టి. మరి ఎంత వస్తుందో తెలియదు. నేను కొన్నప్పుడు 97లో కొన్న, ఇక్కడే ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెరిగింది. 1 lakh దాకా ఆగుతుంది అనుకున్నాం కానీ ఆగట్లేదుగా. సో 1 lakh రీచ్ అయితే కొంచెం తగ్గుతుందని వెయిట్ చేసిరా గోల్డ్ రేట్ కొనడానికి? తగ్గుతుందని వెయిట్ చేసాం కానీ తగ్గట్లేదుగా, మళ్ళీ రేజ్ అవుతుంది అట్లా. పాప పిల్లలు ఉన్నారనే కదా, ఆడపిల్లలు ఉన్నారని కొంటాం, లేకపోతే ఏం చేసుకుంటాం. కనీసం ఒక 5-6 తులాలు అన్నా ఉండాలి కదా దానికోసం. లేకపోతే ఇంత 2 లక్షలు పెట్టి బంగారం కొనుక్కొని ఏం చేసుకునేం కదా. ఏదంటే పిల్లలకి ఎసెన్షియల్ కాబట్టి ఎసెన్షియల్ అంత వరకు తప్పదు, ఆప్షన్ లేదు. 2 లక్షలు అయినా తప్పదు కొనాల్సిందే. పెళ్లిల టైంకి ఇంకా 2 లక్షలు అయితే అసలు ఎట్లుంటది పరిస్థితి? ఇంకా చేసేది ఉన్న వాటిలో నడిపించుకోవాల్సిందే. ఉన్న దాంట్లో నడిపించుకోవాలి, దొరకనప్పుడు ఏం చేయలేం కదా. సాధ్యమైనంత వరకు అవకాశం ఉంటే చూద్దామని. అన్న ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ మీరు 3 hours అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సుచిత్ర నుండి వచ్చాను. లాస్ట్ టైం మీరు కొన్నది గోల్డ్ రేట్ గుర్తుందా? ఉందండి. లేదు. ఉందండి. ఎంత కొన్నారు అప్పుడు? నేను కొన్నది 90 అండి, 92. సో ఇప్పుడు 130 అంటారండి. చాలా పెరిగిపోయింది. ఎక్స్పెక్ట్ చేశారా అసలు 1,00,000 దాటుతుంది గోల్డ్ అని? అసలు ఎప్పుడు అనుకోలేదు. సో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అన్నా లేదంటే పండగ ధనుత్రయోదశి ఉంది. సో ఎవ్రీ ఇయర్ సెంటిమెంటల్ సేల్ అది? సెంటిమెంటల్. చాలా మంది అంటారు ధనత్రయోదశి అప్పుడు గోల్డ్ కొంటే చాలా మంచి జరుగుతుంది, ప్రతిసారి కొంటాము అనేది. నిజమేనా అది? మాకు అనిపించింది అండి, బాగుంది. సిల్వర్ పరిస్థితి ఏంటి? చెప్పలేదు. సిల్వర్ కొనట్లేదు. సిల్వర్ అసలు మార్కెట్ లో అవైలబుల్ ఉందా సిల్వర్? ఉందండి, ఉండడం ఉంది. అది కూడా చాలా పెరిగిపోయింది. అది కూడా 160, 170 అయిపోయిందట. అదే ఇక్కడైతే నో స్టాక్ బోర్డే చూస్తున్నాం ఏకంగా. అవును, సిల్వర్ అయితే దొరకట్లా. तो किधर से आए भैया को? ये करीब से था। तो कितने देर है आपको क्यू लाइन? 1 घंटा। 1 घंटा। तो आज ही आ रहे हैं आप? आज ही। तो कैसे लग रहा है कि गोल्ड रेट देखते हैं? अब चाहे चेरमालती चौक पर आई और हम। तो कितना खरीदारी करने वाले हैं आज आप? अभी तो डिसाइड नहीं चला मैं, बजट के हिसाब से। तो कैसे इधर भीड़? पब्लिक तो बहुत है। कब आए थे सुबह आप? 1 घंटा पहले आया मैं। कितने घंटे लगने वाले हैं आपको फिर से इधर? 2 घंटे तो 2 घंटे कम से कम? जी कम से कम। तो गोल्ड रेट एवरीडे बढ़ते ही जा रहे हैं। या तो सिल्वर भी? सिल्वर दोनों भी। तो सिल्वर का तो मार्केट में नो स्टॉक बोर्ड ही लगा है। हाँ जी हाँ। देखिए हाँ जी।
कभी भी सोचे उतना बढ़ता बोल के? नहीं सोचे अभी तक तो कभी भी नहीं सोचे? नहीं। मैं 45,000 सुना था, मेरे बचपन में 45 था। अब 1 लाख से ऊपर हो जाओ, 150 से ऊपर हो जाओ, 1,50,000 से ऊपर हो जाओ। क्या सोच रहे फिर फ्यूचर का गोल्ड? अब नहीं बोल सकते, अब थोड़ा डॉलर का भी हिसाब है ना, डॉलर का भी लेट आई होने की तरफ से हो रहा। मिडिल क्लास के बजट में आएगा गोल्ड फ्यूचर में? वो तो नहीं बोल सकते, नहीं बोल सकते, उतना बढ़ रहा. बड़ी हुई थी तब नहीं होती। సో ఇక్కడ చాలా ప్యూర్ గా ఉంటారంటారు గోల్డ్, నిజమేనా? నాకు తెలియదండి. తెలియదు, ఫస్ట్ టైం వస్తున్నారా? సో ఇంత రష్ చూసారా ఎప్పుడైనా ఎక్కడైనా గోల్డ్ షాప్ దగ్గర మీరు? చూడలేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మరి నాగారం దివాళీ వస్తుంది, ధనత్రయోదశి. అలా సెంటిమెంట్ ఏం లేదు కానీ మామూలుగా గోల్డ్ తీసుకుంటున్నాను. సో పెళ్ళిళ్ళు అంటే ఖచ్చితంగా కొనాల్సిందే. సో అట్లాంటి అకేషన్ ఏమైనా ఉందా ఇంట్లో? ఏం లేదు, మా పాప కోసం కొనాలి. మా పాప కోసం కొనాలని. పాప కోసం ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. సో పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఇప్పుడుండే దాదాపు 1,30,000 రేటు, అప్పటి వరకు ఎట్లయితుంది అనిపిస్తుంది చూస్తుంటే? మనం అనుకోని గోల్డ్ రేట్ పెంచుతున్నట్టే కానీ అక్కడ పెరుగుతుందో పెరగట్లేదో తెలియదు అసలు. మనం అనుకోవడమే 2 లక్షలు అవుతుందంట, 3 లక్షలు అవుతుందంట అంటుంటేనే జనాలు ఇలా ఉంటున్నారు కానీ అసలు అక్కడ రేటు పెరుగుతుందో పెరుగుతుందో తెలియదు. తెలియదు. సో ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు ఉన్నాయంటే కొనాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు. మేడం మీరు లాస్ట్ కొన్నప్పుడు ఎంత ఉండే అసలు గోల్డ్? మేము అసలు 87 ఉన్నప్పుడు కొన్న 2 తులాలు అంతే. నేను ఎప్పుడు గోల్డ్ కొనలేదు. అనుకున్నారా ఎప్పుడన్నా ఇట్లా 1,00,000 దాటుతుంది బంగారం అని? అసలు అనుకోలేదు. మరి వెండి 2 లక్షల పైనే ఉంది కిలో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని రేట్ అది. సో వెండి పర్చేసెస్ ఏమైనా చేసే ఆలోచన ఉందా? లేదు, బంగారం ఉంటే చాలు. బంగారం కూడా వద్దండి బాబు, ఏదో ఉండాలంటే 1-2 తులాలు ఉండాలి అంతే. బంగారం కూడా అవసరం లేదు. ఈ రేట్లో చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. అవసరం అన్ని నా 1 గ్రామ్ గోల్డ్ అవే ఎక్కువ వేస్తున్నారు. మనం గోల్డ్ వేసినా గోల్డ్ అని ఎవరు అనరు. ఏంటంటే మనం గొప్పగా చెప్పుకోవడం కోసం గోల్డ్ అని, కానీ అవసరం లేని గోల్డ్ నిజం చెప్పాలంటే. అనవసరమైన పెట్టుబడి, అదేదో పిల్లల స్టడీ మీద పెట్టినా కానీ అది రేపు ఇన్వెస్ట్మెంట్ అది కూడా ఇలాగే పెరుగుతుంది. చాలా బాగా చెప్పారు. అదే గోల్డ్ అనుకోవచ్చు కదా. మన పిల్లల మీద పెట్టుబడి పెట్టడానికి బిజినెస్ కానీ దేనికని భయపడతాం. గోల్డ్ మీద పెడితే ఏమొస్తుందండి? అదే తీసుకెళ్ళి లాకర్లో పెడతాం రేపు. అది ఉందని చెప్పుకోవడం కోసం తప్పితే నాకైతే యూజ్ అనిపించలేదు. మేమైతే ఇంతవరకు ఒక 2-3 తులాలకు మించి గోల్డ్ కొనలేదు, కొనం కూడా ఇంకా. సూపర్ అసలు. నేనైతే చదువుల పైన పెడితే బెటర్, మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటారు. మన పిల్లల్ని మనం పెట్టుబడిగా నమ్మనప్పుడు గోల్డ్ మాత్రం పెట్టుబడి అని ఎందుకు అనుకోవాలి? మనం అనుకుంటేనే ఏదైనా పెట్టుబడి. సో ఇక్కడ ఇంత రష్ చూస్తే ఏమనిపించింది మీకు? ఇది 2 times నేను వచ్చి వెళ్ళిపోవడం. అవునా? అంత క్రౌడ్ ఉందా? ఇవాళ 3rd టైం అన్నమాట. ఇవాళ 2nd time. సెకండ్ టైం. ఎన్ని గంటలు పట్టేటట్టుంది? నిమిషాల్లో అయితే అడగలేని పరిస్థితి చూస్తుంటే క్రౌడ్ కదా. చెప్పలేము, సో దాదాపు ఒక 100 మంది ఉంటుంటారా? ఉంటుండొచ్చు. హెవీ క్రౌడ్ అయితే కనిపిస్తుంది. సో గోల్డ్ రేట్ అయితే విపరీతంగా ఎవ్రీ డే పెరుగుతుంది. కానీ ఎంత గోల్డ్ రేట్ పెరిగినా కూడా పెళ్లిళ్ళైనా లేదంటే ఆడపిల్ల పెళ్లిళ్ళైనా ఎవరున్న పెళ్లిలో ఖచ్చితంగా బంగారం అవసరం అయితే ఉంటుంది. సో దానికోసం కూడా ఫ్యూచర్ గా ముందుగా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ బాగుంటుంది, గోల్డ్ ప్యూరిటీ బాగుంటుందని చాలా మంది కస్టమర్స్ నమ్మకం. ఇంకా చాలా మంది కూడా 10-15 years నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళే ఖచ్చితంగా ఇక్కడనే తీసుకుంటుంటారు. సో కొంతమందితో మనం మాట్లాడదాం. ఎప్పుడు వచ్చారు మార్నింగ్? మేము 11:15కి వచ్చాము. లాస్ట్ బంగారం ఎప్పుడు కొన్నారు? తులం ఎంత ఉంటే మీరు కొన్నప్పుడు? మేము 82 ఏమో ఉండే లాస్ట్ ఇయర్ మీరు కొన్నప్పుడు. సో ఇప్పుడు గోల్డ్ రేట్ చూస్తే అసలు ఏం? అవును. సో ఆల్మోస్ట్ 1,00,000 దాటిపోయింది. ఇప్పుడు 130 132 ఉందో ఎంత ఉందో తెలియదు. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి పర్చేజ్ చేస్తున్నారు? చాలా ఇయర్స్. మా పెద్దవాళ్ళు కూడా, మా అమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడనే తీసుకున్నారు. మీ మదర్ వాళ్ళు కూడా ఇక్కడనే? మీ పెళ్లి బంగారం కూడా ఇన్నేనా? మళ్ళీ ఇప్పుడు మా పాప కోసం తీసుకుంటాం. పాప కోసం తీసుకుంటారు. సో అట్లా రోజు రోజుకి అట్లా బంగారం 1000, 1500, 2000 పెరుగుతూనే పోతుంది. అదే అందుకోసం పెరుగుతుంది అన్నట్టుగానే తీసుకుంటున్నాం. ఇంకా ఇంతకుముందు 1,00,000 ఉన్నప్పుడు కొనుక్కుందామంటే తగ్గుతుందేమో అన్నట్టుగా తీసుకోలేము. మళ్ళీ ఇప్పుడు అయినా పెరిగిందని తీసుకుంటున్నాం. మళ్ళీ ఇంకా పెరుగుతుంది 2 lakhs అంటున్నారు కదా, అందుకోసం. సో పెళ్లిళ్ళకైతే తప్పదు కొండం. అదే తప్పదు కదా.
సో అందుకనే పర్చేస్. అవును. ఎప్పుడు వచ్చారు మార్నింగ్ ఇక్కడ? అంటే 11:50 11:30 మధ్యలో వచ్చినాం. సో ఎంత టైం పడుతుంది మీరు వెళ్ళి పర్చేస్ చేసుకొని రావాలి అంటే? ఆహా, ఐడియా లేదు ఎప్పుడు ఇంత రష్ ఉంటుంది, ఈసారి ఎక్కువ రష్ ఉండదు. ఈసారి ఎక్కువ రేటు. సో ఈసారి మీకు దివాళీ అండ్ ఈ రేటు రెండు కలిసి వస్తున్నాయి. అవును. మీ పేరు ఏందన్న? మహేష్ అండి. సో ఎప్పుడు వచ్చారు మీరు? ఇప్పుడు వన్ అవర్ అయిపోయింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడనే లోకల్. లోకల్. సో ఏంది ఇంత రష్ అసలు? మేము ఫస్ట్ టైం ఎంత ఉంది, ఎప్పుడు ఎంత ఉందో కొత్త. సో మరి మీరు పర్చేస్ గోల్డ్ అంటే మామూలుగా దీపావళి గురించి అని చెప్పి తీసుకున్నాం. దీపావళి గురించి. సో వెండి రేట్లు ఎట్లా అనిపిస్తున్నాయి బంగారంతో పాటు? అంటే మామూలుగా పండుగ ఉందని తీసుకోవాలని తీసుకుంటున్నాం అంతే. తీసుకోవాలని తీసుకుంటున్నారు. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే కొంటున్నారు? చాలా చోట్ల నుంచి ఇక్కడనే తీసుకుంటాం. చాలా సంవత్సరాలు. ఎప్పుడైనా చూసారా ఇంత రష్? ఫస్ట్ టైం చూస్తున్నాం రష్. ఫస్ట్ టైం. ఎన్ని గంటలు పట్టేటట్టు కనిపిస్తుంది రష్ చూస్తుంది? ఏమో మేడం తెలియదు, చూస్తున్నాం ఇప్పుడే ఎప్పుడు అంటున్నారు, ఇంకా వదులుతలేరు. సో లోపల అంతా కూడా క్యాష్ తీసుకుంటారు కదా, మరి మీరు క్యాష్ తో ట్రావెలింగ్ ఇబ్బంది ఉండదా? అంటే మామూలుగా ఏం తీసుకొని వచ్చాం, ఫోన్ పే చేస్తాం, ఫోన్ పే. సార్ మీ పేరు ఏంటి? మోహన్ రెడ్డి. సో లాస్ట్ మీరు పర్చేస్ చేసినప్పుడు ఎట్లా ఉండే సార్? 22,000 ఎంత సార్? 22,000 22,000 అప్పుడు తీసుకున్నాం, మళ్ళీ తీసుకోవాలి. మళ్ళీ తీసుకోలేదు. సో ఇప్పుడు గోల్డ్ రేట్ పెట్టుకుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? 30 ఏబో అయిందంట. 1,30,000. 130 131 ఏబో ఉంది. సో అసలు ఎక్స్పెక్టేషన్ ఎంత పెరుగుతుంది రేట్? అదే. సో ఇక్కడ కొనడానికి ప్రత్యేకత ఏంటి అసలు? ఈ ఒకటే షాప్ ఉంది ఈ ఏరియాలో. అందుకనే వచ్చాయి. సో రష్ ఎట్లా ఉంది అసలు? మీరు వచ్చినప్పటి నుంచి రష్ ఎట్లా ఉంది ఇక్కడ? అది ఫీట్ కూడా కాదు ముందు. ఎంతసేపు అవుతుంది ఇలా పడి మీరు? 1 అవర్ అయితే 1 hour అయితే. మరి ఇంకెంత టైం పట్టేటట్టుంది? ముందు కూడా చాలా మంది ఉన్నారు. తెలియదు, నేను ఈ రోజే వచ్చిన తెలియదు. అమ్మ మీ పేరు ఏంటి? M. Saraswati. సో ఎక్కడి నుంచి వచ్చారు? Yes, Sirshid Nagar, come. Yes, गोल्ड परचेज के लिए है? just आप watch it. Then I will purchase. You are going to purchase the gold? हाँ? Yeah. लेने वाले हैं आप? हाँ? लेने वाले? नहीं, अभी डिसाइड नहीं हुए हैं. लेने के इरादा तो है, but we are not deciding. Just I will watch it. Then I will take the decision. रश कैसे लग रहे हैं आपको इधर? हाँ. Which TV? तो गोल्ड का रेट बढ़ते जा रहे डे बाय डे, तो कभी भी एक्सपेक्ट करें उसका गोल्ड रेट बढ़ेगा बोलकर? We don't know. I don't know. You don't know about the gold rate, No. but you are going to purchase. అంటే జస్ట్ కొంచెం చూద్దాము అని, జస్ట్ చూద్దాము అని, అంటే గోల్డ్ చూద్దామని వచ్చారా లేదంటే రేటు చూసి కొందామని వచ్చిండ్రా? జస్ట్ చూసి దెన్ ఐ విల్ డిసైడ్. కొనాలా వద్దా అని? ఇప్పుడే డెసిషన్ తీసుకోలేం కదా, ఇట్ ఈస్ నాట్ ఈజీ మనీ, రిలాక్స్ కాబట్టి వెంటనే మీరు మైక్ పెట్టగానే చెప్పలేం. ఇప్పుడు టీవీకి ఇస్తారా ఏంటి? సో ఇట్లయితే గోల్డ్ పర్చేస్ చేయడానికి వస్తున్న వాళ్ళ ఒక్కసారి క్రౌడ్ చూడండి. మార్నింగ్ నుంచి కూడా ఇదే రష్ కంటిన్యూ అవుతుంది. సో ఎందుకంటే ఎప్పుడు గోల్డ్ రేట్ ఎంత జంప్ అవుతుందో తెలీదు. సో ఒక రోజు 1000 పెరిగితే ఇంకో రోజు 1500, కానీ తగ్గడం మాత్రం గోల్డ్ రేట్ చూస్తే 100 150 కంటే మించి తగ్గని పరిస్థితి కనిపిస్తుంది. సో నమస్తే సార్. నమస్తే. ఎక్కడికెళ్ళి వచ్చినారు మీరు? శంకర్పల్లి అమ్మా. శంకర్పల్లి, బేగం బజార్, శంకర్పల్లి. లాంగ్ కదా చాలా. శంకర్పల్లి అమ్మా, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి. సో ఎప్పుడు వచ్చినారు పొద్దున? ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ అయింది. సో ఎందుకు ఇంత రష్ కనిపిస్తుంది అసలు ఇక్కడ? గోల్డ్ గురించి అమ్మా, రేట్ పెరిగిపోతా ఉంది కదా. ఏమనిపిస్తుంది? గోల్డ్ రేట్ అట్లా పెరుగుతూనే ఉంది. అసలు 130,000 అయింది ఇప్పటికి. రోజు రోజు పెరుగుతుందమ్మా. ఇవాళ ఉన్న రేపు ఉండలేదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండలేదు, ప్రతిరోజు ఇదే పెరుగుతుంది రోడ్. సో మరి ఇవాళ మీరు కూడా కొనబోతున్నారు? అవునమ్మా. సో ఎంత గోల్డ్ పర్చేజ్ చేస్తున్నారని? 10 తులాలు. ఏమైనా ఇంట్లో పెళ్లిళ్ళు అట్లాంటివి ఉన్నాయా లేదంటే ఫ్యూచర్ పర్పస్ సెక్యూర్ ఉంటుందన్నా? పెళ్లిళ్ళు. గతంలో పెళ్లిళ్ళు అంటే బంగారం ఎట్లుండేది? అప్పుడు మా పెళ్లి అప్పుడు 5,000 ఉండమ్మా 94లో. అది రోజు 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 పెరుగుతా ఉన్నది. అసలు ఇప్పుడు గోల్డ్ రేట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు? ఏమమ్మా, కొంటామా కొనమా, ఇంకా ముంగలు ఏమవుతుందో ఏమో తెలియదు. సో ఇవాళ మళ్ళీ ఇప్పుడు పోయి గోల్డ్ తీసుకొని రావడానికి మీకు ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదమ్మా, లైన్ బాగున్నది కదా. ఎంత టైం పడుతుంది? 2 గంటలు పట్టవచ్చు, 3 గంటలు పట్టవచ్చు. 3 గంటలు కూడా పట్టవచ్చు. ఎవరు నా ఇంటర్ ఉన్నారు అగో లైన్. మీరు వచ్చినప్పుడు ఎంత మంది ఉండే మీ వెనకాల? 5-6 మంది ఉండ్రి. ఇప్పుడు ఇంకా పెరిగింది, ఇంకా పెరుగుతా ఉన్నది, ఆడదాకా పోతాం. మహిళలకు బంగారం చాలా సెంటిమెంట్.
సో మరి గోల్డ్ పర్చేస్ చేయడానికి వచ్చి వాళ్ళు వచ్చారు. అవును, అనుకున్నారు అసలు ఇంత రేటు వెళ్తుంది, లక్ష దాటుతుంది బంగారం అని? అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. అదే పెరుగుతా ఉంది, ఇక కొనైనా కొంచెం మనం పెట్టుకుంటే బెటర్ ఉంటది కదా అన్నట్టు కొంటున్నాం. ఇంకా సో ఇక్కడ కొన్నాం ఎందుకు చాలా స్పెషల్ ఇంతమంది? ఇక్కడ ఆల్మార్క్ ధర్మకాంట ఉంటది, క్వాలిటీ ఏంటంటే మంచిగా ఉంటది అనేసి కొంటున్నాం. ఇంకా అంతే. ఇంకా సో ఎన్ని ఇయర్స్ నుంచి పర్చేస్ చేస్తున్నారు ఇక్కడ? చాలా రోజుల నుంచి తెలుసు, 15-20 years నుంచి తెలుసు ఇక్కడ ఈ షాప్ తెలుసు. సో ఇక్కడ ప్యూరిటీ బాగుంటుందని చాలా మంది అంటారు, నిజమేనా? నిజమే, ధర్మకాంటే ఉంటది. మళ్ళీ మనము వద్దనుకున్నా తెచ్చి అమ్మినా కూడా మన రేటు మనకు ఒక 200 తగ్గిస్తారు తులం దగ్గర. మళ్ళీ బిల్లు చూపించి అమ్మితే తీసుకుంటారు. బాగుంటది గోల్డ్ అయితే, క్వాలిటీ బాగుంటది. సో మరి వాళ్ళు ఎంత గోల్డ్ తీసుకోబోతున్నారు? తులం తీసుకుందామని వచ్చినాం. లాస్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు ఎట్లా ఉండే గోల్డ్ రేట్? అప్పుడు మేము తీసుకున్నప్పుడు 4 months బ్యాక్ 80,600 ఉండే. ఇప్పుడు 4 months కి, ఇప్పుడు ఈ అక్టోబర్ కి ఆల్మోస్ట్ 50,000 45,000 పెరిగిపోయింది. అసలు ఫ్యూచర్ ఏమనుకుంటారు గోల్డ్ రేట్ గురించి? ఇంకేమనుకుంటాం, పిల్లల పెళ్లిళ్ళకి వస్తే చాలు బంగారం, ఇంకేం లేదు అనుకోవడానికి. ఇంకా సో ఇట్లా గోల్డ్ రేట్ గురించి ఇంకొంతమందితో మనం మాట్లాడదాం. హెవీ క్రౌడ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు కూడా చూస్తున్నారు కదా. అండ్ చాలా మంది కూడా హైదరాబాద్ సరౌండింగ్స్ నుంచి అండ్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పర్చేజ్ చేస్తుంటారట. నమస్తే, ఏడికెళ్ళి వచ్చారు మీరు? హైదరాబాద్. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? సంతోష్ నగర్. సంతోష్ నగర్. సో ఎట్లుంది గోల్డ్ రేట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా పెరిగింది, ఇంకా చాలా పెరిగింది. మరి ఇక్కడ పొద్దున ఎప్పుడు వచ్చారు? ఇక్కడికి ఇప్పుడే వచ్చి ఇప్పుడే వచ్చారు. సో లాస్ట్ టైం ఇక్కడ మీరు కొన్నప్పుడు ఎంత ఉండే రేట్? 98 ఏముండే 3 months బ్యాక్. 3 months బ్యాక్. సో మరి ఇప్పుడు 130 ఏమో చెప్తున్నారు, 131 130. సో లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు క్రౌడ్ ఇంతగానే ఉండేది? లేదు, దివాళీ అని ఉంది. ఎంతసేపు అవుతుంది ఇక్కడ నించొని? తెలియదు, ఇప్పుడే వచ్చినాం, 10 నిమిషాల ముందు వచ్చి. 10 నిమిషాలు. అంతే. అట్లీస్ట్ 1 hour పడుతుంది. 1 hour పైనే పట్టేటట్టు. సో మరి పండగ, పెళ్లిళ్ళ సీజన్, సో కొంతమంది సేవింగ్, మీరు ఎట్లా చూస్తారు గోల్డ్? ఇక పండుగనే